ఇబ్రాహిం బాషా, ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డ్ వాలంటీర్ల అసోసియేషన్ కి నేను రాష్ట్ర అధ్యక్షుడిని. అలాగే నాతో పాటు మా సంఘానికి గౌరవ సలహాదారులాగా ఈదర గోపిచంద్ గారు ఉన్నారు, నసరావుపేట. ఈరోజు ముఖ్య కారణం ఈ యొక్క ఏదైతే మనం ఒక చిన్న సదస్సు ఏర్పాటు చేసుకున్నామో ఆ సదస్సుకి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏదైతే పట్టభద్రులకు సంబంధించి ఎలక్షన్ జరుగుతున్నాయో దానికి వాలంటీర్లు మద్దతు తెలిపే పని మీద ఈరోజు రావడం జరిగింది. గుంటూరులో యూటీఎఫ్ భవన్ లో ఉన్నాం. వాలంటీర్లు పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు గారు, ఈయనకు మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈయనకు ఎందుకు మద్దతు ఇవ్వాలి? ఇప్పుడు ఉన్న వాళ్ళలో చూస్తే నిజాయితీ పరుడైన, అవినీతిని నిర్మూలన చేసే కార్యక్రమాలని ఏర్పాటు చేసే వ్యక్తి, ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి, అజాత శత్రువు అంటే ఎవరితో కూడా శత్రుశేషం లేకుండా కలుపుగా దొరతనంగా ఉండే వ్యక్తి. అలాగే 2 పర్యావరణాలు ఎమ్మెల్సీగా ఉండి ప్రజల సమస్యలని మండలిలో ప్రజల మాటల్ని తన గొంతుకలోంచి ప్రశ్నించిన ఒక మహా యోధుడు. అలాగే చాలా అనుభవం ఉన్న వ్యక్తి, సౌమ్యుడు, గుణవంతుడు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటే ఈయన తప్ప మరి ఎవరు లేరు సాటి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్లని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటీలో గెలవాలని చెప్పి ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తుంది. ఈ కూటమిని ఈ ఎలక్షన్లలోనే వాలంటీర్లు బుద్ధి చెప్పబోతున్నారు. ఎందుకు వాలంటీర్లు బుద్ధి చెప్పబోతున్నారు? లక్ష్మణరావు గారికి ఎందుకు ఇచ్చారో ఈ మద్దతు అని చెప్పాను కదా, ఈయన ఎంత గొప్ప వ్యక్తో. ఈ కూటమిని ఎందుకు గద్దె దింపాలి? అబద్ధపు హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం. ఈ వాలంటీర్లకే కాదు, ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని కూడా మోసం చేసింది. అనేక హామీలు ఇచ్చి సూపర్ 6 అని చెప్పి ప్రజలని ఒక ట్రాన్స్ఫర్ తీసుకుని వెళ్లి ఒక మాయాజాలంగా సృష్టించి మీరు పనులు కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు, లక్షల కోట్లు మీ అకౌంట్ లో పడతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారు? నేను ఇస్తాను చూడండి, డబుల్ ధమాకా, ట్రిపుల్ ధమాకా అని చెప్పి మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి ఈ రోజు అధికారం చేజిక్కుంచుకున్న తర్వాత నేనేమి చేయలేను అని చెప్పి మళ్ళీ రివర్స్ గా ప్రజలనే ప్రశ్నిస్తా సంపద సృష్టించడానికి 10 ఏళ్లు పట్టిందంట. నీకు 10 ఎంతకాలమయ్యా? 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి. నువ్వు 5 సంవత్సరాల్లో చేయాల్సింది చెప్పావంటే విజన్ 2047 అంట. నీకేం పని అయ్యా? 5 సంవత్సరాలు నీకు పాలనలో నువ్వు హామీలు చెప్పాలా? 47 హామీలు చెప్పడం కూడా రాజ్యాంగానికి వ్యతిరేకం. దీని మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఫస్ట్ కేసు కట్టాలా. అలాగే అబద్ధపు హామీలు ఇచ్చిన ప్రజల్ని మోసం చేసి వాలంటీర్లు మోసం చేసినందుకు చంద్రబాబు నాయుడు గారి మీద 420 కేసు కట్టాలా. దీని మీద రాష్ట్రపతి గారు కానీ అలాగే గవర్నర్ గారు కానీ చర్య తీసుకోవాలా. ఇది వాస్తవం. ప్రజలని వాలంటీర్లు మోసం చేశారు. వాలంటీర్లని కూడా వాలంటీర్లు కాదని చెప్పి ఎవరు ఈ పిల్లలు ఎక్కడ పుట్టారు, పుట్టిన బిడ్డకి పేరు ఎలా పెట్టాలని చెప్పి ఆ శాఖ మంత్రి మాట్లాడటం ఎంత హేమమైన చర్య అండి. మేమే పుట్టకపోతే మా శాఖను ఎట్లా పెట్టుకున్నావయ్యా? కొద్దిగా నీకు బుద్ధన్నా ఉండాలని ఈ మంత్రిని కోరుకుంటున్నావు. ముందు నువ్వు తీసేసేయి, నీ శాఖను తీసేసేయి. ఏదైతే మీరు గజెట్ ఇచ్చారో ఆ గజెట్ లో ఏముంది? మంత్రికి వికలాంగుల శాఖ, సాంఘిక సంక్షేమం, వార్డు వాలంటీర్ సచివాలయం నువ్వు ఇచ్చావు. గెజెట్ లో ఉంది కదా వాలంటీర్. పుట్టని బిడ్డకి నువ్వు ఎట్లా గెజెట్ లో కేటాయించావు? నువ్వు దాన్ని లేకపోతే తీసేసే, కొత్త గెజెట్ ఇచ్చి. ఆ పని చెయ్యరు వీళ్ళు. 5,000 ఏం సరిపోతే మీ బతుకులకి 10,000 ఇస్తామని చెప్పి వాగ్దానాలు పలికి వాలంటీర్లు నమ్మబలికి వాలంటీర్లు ఒక ఓటు బ్యాంక్ గా మలుచుకొని ఈ రోజు వాలంటీర్ అధికారం చేజిక్కించుకున్న తర్వాత వాలంటీర్ వ్యవస్థని ఎంత దారుణంగా మోసం చేశారంటే మీరు వాలంటీర్లే కాదు, డబ్బులు లేవు, జీతాలు ఇవ్వము అనే మాటలు మాట్లాడుతున్నారు. మాకు 10,000 వద్దు బాబు, చంద్రబాబు నాయుడు గారు నీ 10,000 వద్దు, మా ఉద్యోగాలు మాకు ఇచ్చి మా 5,000 మాకే అయ్యా. ఆ మహిళా మొత్తంలో రోడ్డుకెక్కారయ్యా. ఆ కుటుంబాల పోషణ కన్నా వాళ్ళ మొహాలు చూడు. మమ్మల్ని పార్టీల్ని పులిమావే. నీ దగ్గర ఉన్న వాళ్ళు ఏ పార్టీ నుంచి వచ్చి పోటీ చేశారయ్యా? పార్థసారథి గారు ఎవరయ్యా? దేవాదాయ శాఖ మంత్రి ఆమ్ నారాయణ రెడ్డి గారు ఎవరయ్యా? వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారయ్యా? వైసీపీ నుంచి దీనికి వచ్చిన వాళ్ళు కాదయ్యా. మీరే పార్టీ నుంచి వచ్చారండి? చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి రాలా? మీరు డైరెక్ట్ గా తెలుగుదేశంకి వచ్చిన క్యాండిడేట్ ఏమన్నా చెప్పండి. మీరు ఏం చేసినా చెల్లుబాటు అయింది. వాలంటీర్లు మాత్రం వైసీపీ కార్యకర్తలా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇస్తే ఆ ప్రభుత్వంలో తీసుకోవడం మేము చేసిన నేరమా, ఘోరమా? నువ్వు జీవో ఇచ్చి కొనసాగించకుండా ఇన్ని మాటలు మా మీద, మా ఉద్యోగాలు పీకేసి మా మీద నిందలు మోపి మమ్మల్ని ఎంతో మానసిక బాధలు గురి చేశావే. నీకు అతి తొందరలో వాలంటీర్లు బుద్ధి చెప్పబోతున్నారు. ముఖ్యంగా ఈ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలోనే ఈ కూటమి ప్రభుత్వానికి బీటలు వాలే రోజు వాలంటీర్ వ్యవస్థ ముందేసింది.
ఎందుకు ముందుగా అంత ధైర్యంగా చెప్తున్నానంటే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వానికి వాలంటీర్ వ్యవస్థ ఓటు బ్యాంకు ఓడించడానికి బలంగా ఉంది. ఎందుకంటే వాలంటీర్లలో 2,60,000 మంది ఉదాహరణ చెప్తున్నా. అంటే ఇది కొన్ని జిల్లాలో జరిగినప్పటికీ ఆ జిల్లాల్లో ఉన్న వాలంటీర్లు 70% గ్రాడ్యుయేషన్ చదువున్నారు, ఆ పైన కూడా చదువున్నారు. మా ఓటు బ్యాంకు ఈ రోజు లక్ష్మణరావు గారికి ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించి మా యొక్క గొంతుకని లక్ష్మణ్ రావు గారి చేత మండలిలో గలమిప్పబోతున్నాం. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మారి బుద్ధి తెచ్చుకొని వాలంటీర్ని కొనసాగించాలని అల్టిమేట్ జారీ చేస్తున్నాం. రిక్వెస్ట్ నోట్లు కూడా ఇక మీకు ఉండవు. కాదు కూడదు మేము ఇదే పందాలో పోతామంటే రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లు పోతే మీకు లోకల్ బాడీ ఎలక్షన్లు మీరు ఓడిపోతారు. 170 అసెంబ్లీ నియోజకవర్గంలో ఓడిపోవడానికి మేము కార్యరూపం దాలుస్తున్నాం.